సాంగ్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ గారు ట్యూన్ చాలా బాగుంది. జనరల్ గా శివుడి సాంగ్స్ అంటే ఎప్పుడు కూడా ఆ పూనకం అయితే ఉంటుంది. ఎవరు చేసినా సరే ఆ సాంగ్ లో ఎప్పుడు కూడా ఏ సాంగ్ అయినా సరే శివుడి గురించి వచ్చింది అంటే ఓంకార రూపం ఆయన. ఆ ఖచ్చితంగా శివుడి మీద సాంగ్ ఎప్పుడు చేసినా గానీ నచ్చదు అనే భావం అసలు రాదు. ఎంత బాగుంది అనే ఫీలింగ్ తప్పితే చాలా బాగా చేశారు. అలాగే ఎవరు కూడా బాగా బాగా సెట్ అయ్యాడు శివుడిగా. అలాగే డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ఆ, మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అలాగే ఖర్చు విషయంలో కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు బాగానే ఖర్చు పెట్టి తీశారు. డెఫినెట్ గా ఒక సాంగ్ తీయటం అంటే తమాషా కాదు. సో మేబీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా సార్ ఇది మీకు. మూడోదండి. ఓకే, మూడో అంటే డెఫినెట్ గా అనుభవం వచ్చేసింది అన్ని రకాలుగా. సో బాగుంది, చాలా బాగుంది సాంగ్. మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. యావర్కి అంటే యావర్ చాలా మంచి ఆర్టిస్ట్ అండి. ఆ, ఆ, అది ఇది డివోషనల్ యాంగిల్ కాబట్టి ఆ ఈ క్యారెక్టర్ గురించి తనకి ఎంతవరకు తెలుసు అనేది డైరెక్టర్ చెప్పింది చేశాడని నేను అనుకుంటున్నాను. లేకపోతే తను చాలా మంచి ఆర్టిస్ట్. నేను ఎందుకంటే హౌస్ లో ఉన్నప్పుడు చూశాను కదా. ఆ తను ఫెరోషియస్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటివి బాగా చేయగలడు. ప్లీజ్ ఎంకరేజ్. మంచి ఆర్టిస్ట్. ఇదైతే తొందరలోనే ఇంకా బాగా ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. అలాగే ఈ బిగ్ బాస్ కి వచ్చినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఆర్టిస్టులు. వీడైతే ఆర్టిస్ట్ కాదు, ఫస్ట్ వీడు రావటమే ఏమంటారు, స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతుంటారు. ఏంటి వాడి పేరు ఏంటి, మోడల్స్. మోడల్ గా వచ్చాడు. డెఫినెట్ గా మంచి ఆర్టిస్ట్. మిగతా ఆర్టిస్ట్ చాలా మంది వచ్చారు. అలాగే మా హీరో బోలే బాయ్ చాలా మంది ఈ కథ చెప్పు. ఏమంటారు కానీ ఎవరు పెట్టి తీస్తలే. మా ఊడిని పెట్టి తీయలే. పెద్ద బ్యానర్లు రావాలి, వస్తున్నాయి కానీ ఇంకా పెద్ద బ్యానర్లు రావాలని కోరుకుంటాను. అలాగే ఆ నేను ఇవాళ సడన్ గా పిట్ అండ్ వైట్ లో చూసేసరికి మా వాడు ఎమ్మెల్యే ఏమన్నా ఎంపీ ఆ యాంగిల్ ఉందా నాకు ఇప్పుడు కాదు. వాడు ఎప్పుడైతే ఫస్ట్ డే బయటకు వచ్చిన తర్వాత ఎక్కిండో ఇట్లా అన్నాడు అనుకున్నా. వీడికి ఏదో ఉందరా లోపల యాంగిల్ ఏదో ఉందనుకున్నా. ఇక డ్రెస్ చూసినా కన్ఫర్మ్ అయింది. వీడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు జై జవాన్, జై కిసాన్, జై జై పొలిటీషియన్ అంటాడు. చిన్న అనుమానం ఉంది లోపల. కన్ఫర్మ్ అనిపించింది ఈ రోజు చూసిన తర్వాత గెటప్. సో ప్రశాంత్ గురించి మీరందరూ కూడా నాకన్నా ముందు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా యూట్యూబ్ లో కూడా పెద్ద స్టార్, సోషల్ మీడియా పెద్ద స్టార్. అలాగే బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు, బిగ్ బాస్ టైటిల్ విన్నర్. ఆ తర్వాత నైని గురించి మీకు తెలుసు. నైని ఇన్స్టాగ్రామ్ లో సూపర్ స్టార్. చాలా మంచి మంచి అమ్మాయి. బేసిక్ గా మంచి మంచి హృదయం ఉన్న అమ్మాయి. ఎందుకంటే తన ఇన్స్టా రీల్స్ ఇప్పుడు చూస్తున్నాను. అంతకుముందు నేను పాతవి కూడా తనకి చూస్తున్నాను. తను యానిమల్ లవర్ అనేది కూడా నాకు బాగా అనిపించింది అది చూసిన తర్వాత. అలాగే మా ప్రియాంక. అలాగే ప్రియాంక గురించి మీకు తెలియదే ఉంది. తను ఆల్రెడీ పాపులర్ యాక్ట్రెస్ తను. అలాగే గౌతమ్ కూడా హీరోగా సినిమా తొందరలో సోలో బాయ్ రిలీజ్ కాబోతా ఉంది. అలాగే మా సింగర్ దామిని. దాన్ని కూడా నేను వీళ్ళందరినీ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నా. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తున్నా ఇప్పుడే. దామిని తను ఇప్పుడు ఒక ఛాలెంజ్ పెట్టుకుంది, వెయిట్ లాస్ ఛాలెంజ్ కదా. అంటే చూస్తున్నా కదా నేను. అది వెయిట్ లాస్ ఛాలెంజ్ కనిపిస్తా ఉంది. చాలా గ్రోత్ ఉంది. తగ్గటంలో కరెక్టంలో కాదు, బాగా తగ్గుతా ఉంది. అలాగే మహబూబ్, మా ఊరబ్బాయి, గుంట్రబ్బాయి, మా గుంట్రోడు. వెరీ హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్కర్. అంటే ఎంత హార్డ్ వర్కర్ అంటే దిల్సే మహబూబ్ నిజంగా మంచి కుర్రాడు. వెరీ హార్డ్ వర్కింగ్ గై. డెఫినెట్ గా మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరినీ కూడా, ప్రతి ఒక్కళ్ళని కూడా. అది వచ్చాడమ్మా వచ్చాడు. వీడు బిగ్ బాస్ హౌస్ లో నాకు కట్టప్ప. వీడు కట్టప్పరా, పాజిటివ్, నెగిటివ్ కాదు. నా కట్టప్ప నాతోనే ఉంటాడు. సో వీడి గురించి మీ అందరికి తెలుసు.
వ్లాగ్స్ ఎరగదీస్తా ఉన్నాడు. వ్లాగ్స్ ఎరగదీస్తా ఉన్నాడు. ఎప్పుడు చూసినా నా షూటింగ్ లో ఉన్నానా, నా షూటింగ్ పోతున్నానా, ఎప్పుడు ఫోన్ చేస్తాను. నేను ఎవరు చేయను ఫోన్, నిజంగా చెప్తున్నా కదా. ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. నాకు తెలిసి ఇదొక్కడే ఖాళీగా ఉంటాడు అని చేస్తుంటాడు. కానీ వాడు నేను ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి వాడికి ఫోన్ చేశాను. వాడేమో అన్నా ఇప్పుడే అన్న షూటింగ్ అయిపోయింది, ఇప్పుడే అన్న అయిపోయింది, జస్ట్ బయలుదేరుతాను, ఇంకా సుబ్బు వస్తానన్న వెయిట్ చేస్తున్నా, ఒక ఫంక్షన్ ఉంది. సో కాదు ఇవన్నీ నిజాలు, ఇవన్నీ అందరు చాలా బిజీగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బిజీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. సో అందరినీ మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత, ఇంత ముందు కూడా ఈ 7 సీజన్ లో కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఒక ఏమంటారు, ఒక స్పార్క్ కనిపిస్తుంది, ఏదో జరగబోతా ఉంది అని కనిపిస్తుంది. కానీ అంత ఈజీగా ఉండదు. ఈ మనం అన్ని సీజన్స్ చూసుకున్నా కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండనప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతుంటారు చాలా మంది. 99% డిసప్పాయింట్ అవుతుంటారు. ఏంటి ఏమి రాదు అది ఇది. అంత ఈజీగా ఒక సీజన్ పోయి వచ్చేటైతే అందరూ సూపర్ స్టార్ అట్లా ఉండదు. డెఫినెట్ గా మన గురించి బిగ్ బాస్ హౌస్ లో మన ఇండస్ట్రీ చూస్తుంది, ప్రజలు చూశారు. మనకి సరైన క్యారెక్టర్ పడాలంటే యూ హ్యావ్ టు వెయిట్. ఖచ్చితంగా వెయిట్ చేయండి, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తేనే మనము ఇది ఏదైతే మనకి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా. నేను వీళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్పేవాడిని బిగ్ బాస్ హౌస్ లో, వీడికి చెప్పేవాడిని, వాడికి ఎవరికి చెప్పేవాడిని. నీకు చెప్పడానికి వీడు నాతో ఉండేవాడు కాదు కదా, వీడు నా వెనకాల ఉండేవాడు రెడీగా. అంటే నాకు బాలేదే ఉండేవాడు వెనకాల. సో వీళ్ళిద్దరికి ఎప్పుడు, ఎందుకంటే చాలా బాగా షేర్ చేసుకునేవాళ్ళు అంతకంటే ఎప్పుడు చెప్పేవాళ్ళు బిగ్ బాస్ అనేది 10 दिन का सुख 10 రోజుల తర్వాత మనందరం కూడా మళ్ళీ నార్మల్ లైఫ్ ఏముంటది రా, ట్రస్ట్ మీ. కానీ గుర్తింపు ఒక స్టెప్పింగ్ స్టోన్ అది. ఓకే వీళ్ళు ఇట్లా ఉన్నారు, సో ఈ క్యారెక్టర్ వీడు పనికి వస్తాడు. వాడు ఎవడో రాస్తాడు క్యారెక్టర్, ఖచ్చితంగా రాస్తాడు. నమ్మాలి ఇక్కడ ఇండస్ట్రీని నమ్మాలమ్మా. మీరందరూ కూడా నమ్మాలి, నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉంటే వస్తుంది. ఎవరు కంగారు పడద్దు. అరే వచ్చిన మిల్రా అని ఈడు అంటాడు, అన్నా ఏమన్నా ఏడమ్మా రాకురా. ఇప్పుడు ఇది వచ్చింది కదా, చూస్తాడు. నాకు ఆ ప్రొఫైల్ చాలా బాగా అనిపించింది, యాంగిల్ వాడిని చూసినప్పుడు. అట్లా నాలాగే చాలా మందికి చాలా రకాలుగా అనిపిస్తుంది. ఎవరైనా కూడా ఇక్కడ ఆర్టిస్టులు ఎవడో ఒకడు ఎక్కడికో చోట మనకు కనెక్ట్ అవుతుంది. మన ఎక్స్ప్రెషను, లేదంటే మన వాకింగ్ స్టైలు, మన డైలాగ్ డెలివరీను ఏదో నచ్చింది వాడికి. వీడి క్యారెక్టర్ పనికి అప్పుడు రాస్తాడు, వాడు పెన్ అట్లా కదులుతుంది. అంతేగాని ఓవర్ నైట్ లో మాత్రం ఇక్కడ ఏమీ కావు. అలా అని డిసప్పాయింట్ అవ్వద్దు. కానీ ఆగి వెయిట్ చేసి కొడితే మాత్రం కుంభస్థలాన్ని బద్దలు కొట్టచ్చు. తొందరలోనే చాలా మంది కొడతారు ఖచ్చితంగా. అందరు కూడా ఆర్టిస్టులుగా ట్రై చేస్తున్న ప్రతి వాళ్ళకి కూడా మంచి బ్రేక్ వస్తుంది. సో ఇక్కడ ఇది చూసినప్పుడు కూడా నాకేమనిపించింది, అబ్బాయి డైరెక్టర్ ఆయన మను, ఈయన డైరెక్టర్ ఎంత చూడు గడ్డ చూడు ఎంత పెద్దదైందో, ఇచ్చినప్పుడు సత్వరంగా ఉండి కుర్రాడు. అంటే ఎంత కష్టపడ్డాడు. నేను అక్కడ కూడా డబ్బింగ్ దగ్గర చూసాను. నేను వాయిస్ ఓవర్ కావాలని అడిగారు. ఫస్ట్ లో గుర్తుపెట్టారా నాదే ఆ వాయిస్. సో అంటే కష్టం లేకుండా పని అవ్వదు, మామూలుగా లేదు. కష్టం లేకుండా పని అవ్వదు. నమ్మండి, ఇండస్ట్రీని నమ్ముకోండి. దీన్ని అమ్మాలని ట్రై చేస్తే మాత్రం 4-5 రోజులే అమ్మగలం, ఆ తర్వాత మనం అమ్మలేము. ఇక్కడ అంత ఈజీ కాదు మనల్ని మనం అమ్ముకోవటం అంటే. నమ్ముకోవాలా, నమ్ముకుంటే అది ఇయ్యాలి కాబట్టి రేపు కాబట్టి 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత దాన్ని నమ్ముకొని ఉంటే మాత్రం చాలా మంది మధ్యకాలంలో నేను చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు చూసాను. నా సినిమాల్లో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు కూడా మంచి ఆర్టిస్టులు అయ్యారు. ఇప్పుడు ఏజ్డ్ క్యారెక్టర్ మంచి నమ్ముకున్నారు. నమ్మండి, సినిమాని నమ్మండి, ఇండస్ట్రీని నమ్మండి, ఇన్ని వర్క్ చేయండి, అందరికీ వస్తుంది. డిసప్పాయింట్ అవ్వద్దు ఎవరు కూడా, ఒక్కళ్ళు కూడా. బోలేబాయ్ లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, 2 సినిమాలు మొదలు పెట్టి పడేశాడు. వస్తుంది. బోలే ఎన్నాళ్ళ నుంచి అనుకున్నారు, ఎన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల నుంచి తను స్ట్రగుల్ అవుతా ఉన్నాడు ఇక్కడ ఇండస్ట్రీలో. మరి ఇవాళ బోలే అనగానే హీరో అనేది వచ్చింది. దాని వెనకాల 20 ఏళ్ల కష్టం ఉంది, అంత ఈజీ కాదు. కాబట్టి నేను ఇంత ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతా ఉన్నారు కొంతమంది. మేబీ మనోడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉండొచ్చు, కానీ వస్తుంది. తను ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాడు, మంచి బ్రహ్మాండంగా రీల్స్ చేస్తున్నాడు, దాని నుంచి డబ్బులు వస్తున్నాయి అన్ని. ఇవాళ నిజంగా చెప్పాలంటే నేను హీరో బిజీగా ఉన్నప్పుడు ఇవన్నీ లేవు. ఈ వ్యాపారం ఇది పత్తి వ్యాపారం బాగుండేది అసలు ఆ రోజు. అది అప్పుడు ఏం లేదు, సినిమా ప్రొడ్యూసర్ ఇస్తేనే డబ్బులు, లేకపోతే ఇంక యూట్యూబ్ లేదు, ఇన్స్టా లేదు, ఫేస్బుక్ లేదు, దేని నుంచి డబ్బులు లేవు. అందరికీ అన్ని డిపార్ట్మెంట్లు, ఒక ఆర్టిస్టులని కదా ఎవరి. ఇవాళ చూడండి అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి బ్రేక్ వస్తుంది.
మీ అందరికి కూడా బ్రేక్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు ఇది మంచి సక్సెస్ అవుతుందండి. దీని తర్వాత సినిమా తీయండి, మాలో ఎవరో ఒకళ్ళని పెట్టి మా వాళ్ళని పెట్టి మంచి సినిమా తీయండి. జాగ్రత్తగా దగ్గరుండి తీసుకోండి. మళ్ళీ ఇంటికాడుండి తీశారంటే మాత్రం మీకు సినిమా కనపడింది తర్వాత. సో ఆల్ ది బెస్ట్ యావర్, ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడికి వచ్చిన కెమెరామ్యాన్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.